హలో అండి. ఈరోజు సొరకాయ కందిపప్పుతో ముద్దపప్పు చేసి కలిపి పులుసండి. సొరకాయ చిన్న సొరకాయ అండి, గుండ్రగా కోసాను, తోలు తీసి ఇలా ముక్కల సైజుగా కోసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు అడ్డంగా కోసుకున్నాను, 2 టమాటాలు, తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టానండి. ఇలా కుక్కర్లో పెడతానండి. ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసాను. కోసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఈ ముక్కల్లో వేసేసుకోవాలండి. పులుసు నేను కుక్కర్లోనే ఉడకపెడతాను. పసుపు వేసానండి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేసుకోవాలి. నేను వాడుకునే స్పూన్లతో అండి. అలాగా మీ ఇష్టము, ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోండి. 2 టమాటాలు వేసి అటు ఇటుగా ఎగరేసి కలిపేసానండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. పులుసు కదా, కొంచెం ఉడకాలి కదా. ఈ సొరకాయలో వాటర్ పెద్దగా ఉండదు, మనకు కొనుక్కొచ్చిన కాయ కదా. అలా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టానండి. తర్వాత మూత తీస్తే ఇలా ఉందండి. చూసారా ఎలా ఉందో? ముక్క ఉడికిపోయిందండి. కుక్కర్లో కదా, సెదరలేదండి, చక్కగా ముక్క పడంగానే ఉంది. మేము అలాగే తినేస్తామండి, ముక్కలుగాను. ఇందులో ఏం చేస్తానంటే ఇప్పుడు పులుసు పెట్టుకున్నానండి, చింతపండు గుజ్జు. ఈ గుజ్జును అందులో వేసేసుకొని కొంచెం ఒకసారి సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం అండి, మేము బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుందని వేస్తాను, మీరు కూడా వేసుకోండి, బాగుంటుందండి. అది ఏమిటంటే జీడిపప్పును నువ్వుల పౌడర్ అండి, 2 స్పూన్లు వేస్తాను. అలాగే ఇప్పుడు ప్రతి పులుసులో కూడా వేస్తూ ఉంటానండి నేను. మీకు కొత్తిమీర వేసాను. ముద్దపప్పు ఉంది కదా, అది ఉడకపెట్టి మెతిపి పెట్టుకున్నానండి, అది కూడా అందులో కలిపేస్తాను. ఎంతో టైం పట్టదండి, ఉడికిపోతుంది. 2 నిమిషాలు అలా పెట్టుకొని దగ్గరికి వచ్చినంత వరకు ఉడికించుకొని తాలింపులండి. తాలింపుకి ఏమి ఇంగ్రీడియంట్ కావాలో తెలుసు కదా, వాటికి సంబంధించిన అన్నీ కూడా వేసుకొని తాలింపు చేసుకోవాలండి. ఫైనల్గా కరివేపాకు వేసేసి తాలింపు అయిపోయిందండి. ఇందులో గుమ్మరించేసుకోవాలి పులుసులో. తర్వాత లాస్ట్లో నెయ్యి అండి, పైన నెయ్యి. దీనికి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా సొరకాయ పులుసుకి నెయ్యి బెల్లం కొంచెం అలాగే వేస్తేనే మంచి టేస్ట్ అండి. చాలా టేస్ట్ ఉందండి ఇది తింటే.